నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి అనమాట. టెర్రస్ పైనే కాకుండా కింద నేల మీద కూడా బీరకాయలు బాగా రెడీ అయినాయండి. మంచి సైజులో వచ్చాయన్నమాట. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియోని కొనసాగిద్దాం. ఫస్ట్ కింద నేల మీద కూసిన బీరకాయలు క్లిప్ యాడ్ చేస్తాను. నేల మీద పెట్టుకున్న బీరపాదు కాపు అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువగా బీరకాయలు హార్వెస్ట్కి వస్తున్నాయి. అయితే ఈ పందిరి మీద కొంచెం ఎక్కువ పాదులే అల్లుకుపోయినాయండి. కొన్ని ఏమో నేనే పెట్టాను, కొన్ని దానంతరికి అది పడిమొలిచింది అనమాట. ఆనపాదు అయితే ఈ ప్లేస్లో పెట్టలేదు. ఇంకా బేరపాదులు ఆనపాదులు అన్నీ అల్లుకుపోయినాయి. సో బేరపాదు అయితే ఈ పందిరి మీద పాకింది. అలాగే చూడండి, పందిరి మీద నుంచి అటు టెర్రస్ పైకి ఒక వైర్ కట్టాము ఏదో సపోర్ట్ కోసం. ఆ వైర్కి కూడా అల్లుకుపోయి పైకంటా వెళ్ళి కాయలు అక్కడ పైన హార్వెస్ట్ రెడీ అయ్యి చూడండి. ఇవ్వండి పిందెలు. సో అక్కడ స్టూల్ అది వేసాను, స్టూల్ మీదకి ఎక్కుకోద్దాం. ఇది విత్తనాల కోసం వదిలిపెట్టేసుకున్నాం కదా కాయ, అదనమాట. దీని నుంచి మనం విత్తనాలను కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ సీజన్ నుంచి పాదులు అవి పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు బాగానే రెడీ అయినాయి బీరకాయలు. చివరైతే అందుతుంది కానీ కొంచెం ఇంకోటి మనం గ్రో బ్యాగ్స్లో వేసుకున్నాం కదా, వంగ, టొమాటో, పచ్చిమిరప, క్యాలీఫ్లవర్, క్యాబేజీ. నీడను ఉంచాలండి ఒక 3 రోజులు 4 రోజులు నీడలో ఉన్న తర్వాత ఎండలో షిఫ్ట్ చేద్దాము. వీటిని ఇంకా కిందే పెట్టి ఉంచుతామని చెప్పి ఇలా పెట్టేశాను. గోంగూర చెట్టు చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. దీన్ని పప్పులు అలా వేసుకునేటప్పుడు కోద్దాం. బీరకాయలు అయితే కింద పాదునే 1 కేజీ కాయలు పైనే వచ్చాయి. మంచి సైజులో వచ్చాయి అన్నమాట. పట్టుకోలేకపోతున్నా, చెయ్యి కూడా నొప్పి వచ్చేస్తుంది. దొండకాయలు లాస్ట్ టైంకి వస్తున్న వండలేదులండి, అవి ఇవి కలిపితే కూరకు సరిపోతాయి. ఇంకా మునగ చెట్టు పైకి తేగెక్కిందండి. ఆ పైన కాయలు ఉన్నాయన్నమాట, అవి కూడా కొయ్యాలి. గోడకి తర్వాత కోస్తానండి, ఇంకా చూపించట్లేదు. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ పచ్చిమిరపకాయలు, గుండు పచ్చిమిరపకాయలు అలా పిలుస్తారనమాట. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి, చక్కగా రెడీ అయినాయి. చాలా స్పైసీగా ఉంటున్నాయండి. 3 కాయలు 4 కాయలు వేసుకుంటే కూరకి సరిపోతుంది అనమాట కారం. ఎప్పటికప్పుడు తయారైనట్టు కోసేసుకోవాలి, పండిపోతున్నాయి లేకపోతే. నేల మీద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి. చూసారా బీరకాయలు ఎంత మంచి సైజులో వచ్చాయో. ఎర్లీ మార్నింగ్ లైట్గా చినుకులు వచ్చినాయి అన్నమాట. కాకరకాయలు అయితే మొన్న కోసం కదా 3 రోజులు అలా అవుతుంది, మళ్ళీ బాగా రెడీ అయినాయి అనమాట. పిందెలు అవి బాగా వస్తున్నాయి.
పూత పింద బాగుందన్నమాట. ఇప్పుడే కాపు మొదలవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి హార్వెస్ట్లు ఎక్కువ రోజుల పాటు మనం చక్కగా కోసుకోవచ్చు అనమాట. కంటిన్యూస్గా వస్తాయి. మనం 15 రోజులు చూసుకుని ఎరువులు అవి వేసుకుంటూ మంచిగా మట్టిని సారవంతం చేస్తే పూత పింద బాగా వస్తుంది అనమాట. బేరు పిందెలు కూడా బాగానే వస్తున్నాయి అనమాట. మళ్ళీ సెకండ్ బ్యాచ్లో కూడా కొన్ని బేరు పాదులు పెట్టాం కదా, అవి కూడా తీగలవి రావటం స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి గుత్తి బేరండి. అటువైపు వెళ్ళినప్పుడు నేను కొత్తగా పెట్టుకున్న పాదులు చూపిస్తాను. ఇగోండి బేరు పిందెలు, హైబ్రిడ్ వెరైటీ, నాటు వెరైటీ రెండు ఉన్నాయన్నమాట. ఎంత పచ్చగా ఉన్నాయి చూసారా పాదులు. ఎక్కువ వర్షాలు కాకుండా కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో మొక్కలకి ఫేవరబుల్గానే అనిపిస్తుంది. కలిపి కోసేస్తున్నాం. ఇంకా ఇక్కడ కింద ఒక కాకరకాయ. ఈ గుత్తి బీరకాయలు విత్తనాల కోసం వదిలిపెట్టాను కదా, రెడీ అవుతున్నాయి. మొత్తం 4 కాయల వరకు. ఇవి తెల్ల కాకరకాయలు అనమాట. పండిపోయిన చూసారా పైన ఒక కాయ. ఆకులు కాయలు ఒకే కలర్లో ఉండి కొంచెం వెతికి కొయ్యాలి. ఈ పండిపోయిన కాయలోంచి మనం గింజల్ని కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట. విత్తనాలు బాగా మొలకలు వస్తాయి. అలా పెట్టుకున్న పాదులేనండి ఇవి. ఇవ్వండి, ఎందుకని మంచిది. ఇందులో కొంచెం ఆరిన తర్వాత నేను సాయంత్రం టైంలో పెట్టేస్తాను. ఇటు సైడ్ పెట్టుకున్నాం బేరపాదు. చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం. ఇంకా పిందెలు వస్తున్నాయి అన్నమాట. కింద పక్క బేరకాయ ఇగోండి, ఇవి కొత్తగా పెట్టుకున్న బేరపాదులు అనమాట. హెల్తీగా పెరుగుతున్నాయి కదా. ఇప్పుడే పూత, ఇంకా ఆ గెల్లలు వస్తున్నాయండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూత. సో వాటి కాపు అటువైపు సెక్షన్లో ఫస్ట్ బ్యాచ్లో పెట్టుకున్నాం కదా, వాటి కాపు అయిపోతుంది అనేసరికి ఇటు సెకండ్ బ్యాచ్లో పెట్టుకున్నవి కాపు స్టార్ట్ అవుతాయి అనమాట. అలా మనం ఒక ప్లాన్ ప్రకారం కనీసం నెలలో 2 సార్లు 15 రోజులు అలా గ్యాప్ ఇచ్చి మనం బీరపాదులను పెట్టుకుంటే కంటిన్యూస్గా ఇలా ప్రతి హార్వెస్ట్లో బీరకాయలు యాడ్ అవుతాయి అనమాట. అటువైపు సెక్షన్లో పెట్టుకున్న బీరపాదులు కాపు మొదలైన తర్వాత ఈ పాత పాదులు తీసేసి మళ్ళీ ఎరువది ఆ మట్టిలో కలుపుకుని మళ్ళీ మనం కొత్త పాదులు పెట్టేసుకోవాలి. ఒకవైపు పాదులు అయిపోయిన పాదులు తీసేసుకోవాలి, ఇంకొక వైపు కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి. ఇంకొక వైపు పెట్టుకున్న మొక్కల్ని ఆ పాదులు వాటికి పోషణ అది మంచిగా ఇచ్చుకోవాలన్నమాట. ఇలా కంటిన్యూస్గా గార్డెన్లో ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. కాకరకాయలు ఇంకా కూరకు సరిపడా వస్తున్నాయిలేండి, మరి ఎక్కువ కాకుండా. ఇంతకుముందు కాకరకాయలు అంత ఇష్టంగా తినేవాళ్ళం కాదు, బట్ మేము గార్డెన్లో పెంచుకోవటం, పాదులను పెట్టడం, పండించుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత ఇష్టంగా తినటం స్టార్ట్ చేసాం మేము కూడా. ఇప్పుడు నార్మల్ వెజిటబుల్స్ లాగానే కాకరకాయలు కూడా వీక్లీ వన్స్ అలా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ వంకాయలు కోద్దాం. నిన్న టెర్రస్ అంతా కూడా క్లీన్ చేశానండి. కొంచెం ఏంటంటే ఆ ఊడ్చేటప్పుడు కంటైనర్స్ అటు ఇటు జరపటం అలా చేసి ఊడ్చాను. మొత్తం మీద ఎక్కడికక్కడ పోగులు ఎత్తేసి కంపోస్ట్లో వేసేసాను అనమాట. కొంచెం ఆ కంటైనర్స్ని మళ్ళీ సర్దాలి.
ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇటువైపు పచ్చిమిరప మొక్కలు కూడా చూసారా ఎంత గుబురుగా హెల్తీగా పెరిగాయో. ఇవన్నీ కూడా లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప మొక్కలండి. కొత్తగా ఈ సీజన్లో వేసుకున్న మొక్కలు కూడా ఉన్నాయి. గొంగళి పురుగులు పట్టాయండి. కొంచెం వర్షం పడుతుంది, ఏదన్నా స్ప్రేగా చేద్దామన్నా మార్నింగ్ టైంలో చినుకులు వస్తున్నాయి. వర్షం పడేటప్పుడు మనం ఏమైనా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని స్ప్రేలు అవి చేస్తాం కదా, వేప నూనె, పొగాకు ద్రావణం అలాంటివి, గోమూత్రం కూడా నెలకు ఒకసారి స్ప్రేగా చేసుకోవచ్చు. సో వర్షం పడే టైంలో కాకుండా ఆకులన్నీ ఆరిపోయిన తర్వాత కొంచెం ఎండ టైంలో స్ప్రే చేసామనుకోండి, ఆ రోజంతా కొంచెం ఎండగా ఉంటే ఆకులకి పట్టి మనం చేసిన ఆ స్ప్రే అనేది పనిచేస్తుంది. మూడు రోజులు గ్యాప్తో టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లు వస్తున్నాయండి. మొన్నే కోసాం కదా, వంకాయలు కూడా మంచి లేతగా ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం కొంచెం తెల్లగా, అంటే లేట్ అయినప్పుడు ఏంటంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయి. ప్రాపర్ టైంలో కూడా మనకి హార్వెస్ట్లు చేసుకోవటం చాలా అవసరం అండి. మీకు కండ్రు వచ్చేయటం, ముదిరిపోవటం అలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ చెట్టుకుడుకాయలండి. కొంచెం పెయిన్ పట్టాయి అన్నమాట. దీనికి ఏదైనా రెమెడీ తయారు చేసి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. పెయిన్ బంకలు మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చో మీకు రిజల్ట్తో చూపిస్తానన్నమాట. చూసారా, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఒకవైపు మనం హార్వెస్ట్లు తీసుకుంటూ ఉంటాము, ఇంకొక వైపు ఇలా పూత వస్తుంది అన్నమాట. అలాగే కాపంతా అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులు గ్యాప్ తీసుకుని, ఒక వారం 10 రోజులు కూడా కాదులేండి, ఒక వారం అలా గ్యాప్ తీసుకుని మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పూత అనేది స్టార్ట్ అవుద్ది అన్నమాట. కుండీల్లో కూడా చూసారా కాయలు ఎంత మంచి సైజులో వచ్చాయో. పెయిన్ పట్టినాయి కదా, కొంచెం కోసేసిన తర్వాత నీట్గా కడిగేసుకుంటే ఇలా నీట్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా కూడా వండుకునేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళల్లో వేసి కొంచెం సేపు అలా నానబెట్టి కూడా మనం వండుకోవాలండి. అయితే బయట నుంచి తెచ్చుకున్నవి అయితే కంపల్సరీగా అలాగే చేయాలి. ఇంట్లో వాటికి డైలీ మాత్రం అలా ఉప్పు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో అలా అన్నీ నానబెట్టిన, కానీ ఏమైనా ఇలా కొంచెం పెస్ట్ వచ్చిన వాటికి అలాంటి వాటికి కొంచెం అలా చేస్తానన్నమాట. ఈ బీరకాయలు ఇవన్నీ నార్మల్ వాటర్తో మనం కడిగేసుకుని వండుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పైన కూడా అసలు బీరకాయ కూర వండేటప్పుడు ఈ పైన ఈ గర్రి మాత్రమే లైట్గా తీసి ఈ తొక్క అంతా తీయకుండా, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కదా, ఈ తొక్క మొత్తం తీయకుండా లైట్గా మాత్రమే చెక్కు తీసుకుని కూర వండేసుకుంటే అసలు ఊరికే మగ్గిపోతాయండి. మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా పెంచుకుంటున్నాం కాబట్టి
చాలా ఊరికే నీరు శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఊరికే మగ్గిపోతాయి మనం కొయ్యగానే వండుకుంటే. షాపుల్లో వాటిలాగా కొంచెం ఉడకకుండా అలా ఏమి ఉండవండి. నెక్స్ట్ వాటర్ క్యాన్లో వేసుకున్న గోరుచిక్కుడు మొక్కలు ఇవి ఈ సీజన్లో వేసుకున్నవే. ఇలా ఒక చేత్తో మొక్కను పట్టుకుని ఇంకొక చేత్తో కోసుకోవాలి, లేదంటే వేరుతో సహా పైకి మొక్క ఊడొచ్చేస్తుందండి. చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. ఇది ఈ సీజన్లో పెట్టుకుంది కదా, మామూలుగా ఒక 3-4 కంటైనర్స్లో పెట్టాం, కానీ ఎందుకని అవి కొన్ని జర్మినేట్ అవ్వలేదు. ఇంకొక మొక్క ఏమో పోతా పింద వచ్చేసరికి చనిపోయింది అనమాట. సో అందుకని మళ్ళీ ఇంకొక బ్యాచ్లో గోరుచిక్కుడు విత్తనాలు పెట్టాను, చూద్దరు కానీ. అలాగే ఇటువైపు నా లాస్ట్ సీజన్లో అంటే సమ్మర్ ఆ టైంలో హార్వెస్ట్లు తీసుకున్న గోరుచిక్కుడు మొక్కలు అనమాట. ఇప్పటికీ కూడా కాస్తున్నాయి చూసారా. నేను ఇంకా సరిగ్గా కేర్ తీసుకోలేదండి. అప్పుడు కర్రలవి సపోర్ట్ చేసి కూడా కట్టలేదన్నమాట. ఒక పెట్టగోడకు ఒక పక్క అమ్మడు పెట్టేసి ఈ పెట్టగోడ డిజైన్కి నేను ఇలా హోల్లో నుంచి ఇలా కట్టి ఇలా నిలబెట్టాను అనమాట. అందాక చూసారా ఎంత బాగా వచ్చిందో. లాస్ట్ సీజన్లో కూడా ఎంత బాగా కాస్తున్నాయో గుత్తులు గుత్తులుగా. రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లో కొంచెం శ్రమ టైం కేటాయించి మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. చూస్తారు కదా వాటర్ క్యాన్స్లో కూడా ఎంత బాగా మనం దిగుబడి తీసుకోగలుగుతున్నాము. దీనికి వాటర్ ఎక్కువగా ఉండకూడదండి, చూసి ఇవ్వాలన్నమాట. నీళ్ళు అనేది మట్టి బాగా ఆరిపోయిన తర్వాతే వాటర్ చేయాలి. కొద్దిగా వచ్చాయి, మేము ఇద్దరమే కాబట్టి ఒక పూటకి కూరకు సరిపోతాయిలేండి. ఇంకా తోటకూర అది ఉంది, కానీ వండే ముందు కోద్దాం అని చెప్పి ఇప్పుడు కోయట్లేదు. ఇక్కడ పచ్చిమిరప మొక్కలు వేసిన ధర్మకోల్ బాక్స్లో వాటంతట అవే పడి మొలిచాయి అనమాట. అంటే మట్టిలో ఉండుంటాయి, ఆ గాలికి అటు ఇటు. ఇదివరకు తోటకూర మొక్కలు హైట్గా పెంచేసినప్పుడు వాటి విత్తనాలు గాలికి వెళ్ళి మిగిలిన కుండీల్లో ఉండే మట్టిలో పడి అలా మొలుస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా పడి లేచిన మొక్కలు కూడా ఎంత హెల్దీగా, అసలు తోటకూర ఎంత లేతగా ఉందో. సో ఇది వండుకునే ముందు కోద్దాంలేండి, బాగా లేతగా ఉంది. 2 రోజులు ఆగినా కొయ్యొచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మొత్తం ఈరోజు కూరగాయలు ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి. గోరుచిక్కుడుకాయలు, బీరకాయలు బాగా వచ్చాయండి, చెట్టు చిక్కుడుకాయలు, వంకాయలు, కాకరకాయలు, కొద్దిగా రౌండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం దొండకాయలు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.